ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో టీమిండియా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఫామ్లో లేడని చీకొట్టిన సంజు శాంసన్ టీమిండియాకు ఆపద్బాంధవుడయ్యాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్తో టీమిండియాను గెలిపించాడు. 97 రన్స్తో నాటౌట్గా నిలిచి ఒంటి చేత్తో టీమిండియాను సెమీస్కు చేర్చాడు. మరోవైపు ఈ ఓటమితో వెస్టిండీస్ సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఇక ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన ఇండియన్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్ 40 రన్స్, రోమన్ పావెల్ 34, జాసన్ హోల్డర్ 37 రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచారు. టీమిండియా బౌలర్స్లో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టగా హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలా 1 వికెట్ పడగొట్టారు. అనంతరం 195 పరుగుల భారీ టార్గెట్ను చేస్ చేసేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు మరోసారి మంచి స్టార్ట్ దక్కలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి డిసప్పాయింట్ చేశాడు. కేవలం 10 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన ఇషాన్ కిషన్ 2 బౌండరీలు బాది దూకుడు కనబర్చినా అంతే వేగంగా అవుట్ అయి వెళ్లిపోయాడు. దాంతో టీమిండియా 41 రన్స్కి 2 వికెట్లు కోల్పోయింది. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ మరోవైపు సంజు శాంసన్ మాత్రం తనదైన స్టైల్లో బ్యాట్ను జులిపించడంతో పవర్ ప్లేలో టీమిండియా 2 వికెట్లకు 53 పరుగులు చేసింది. ఓవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆచితూచి ఆడుతున్నప్పటికీ సంజు శాంసన్ మాత్రం భారీ షాట్లతో స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. ఈ క్రమంలోని హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న సమయంలో సూర్యను అవుట్ చేసిన జోసెఫ్ ఈ పార్ట్నర్షిప్ను విడదీశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ రాగానే ఓ 2-3 డాట్ బాల్స్ ఆడినప్పటికీ ఆ తర్వాత రెదం అందుకున్నాడు. సంజుతో కలిసి వెస్టిండీస్ బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. దాంతో ఈ ఇద్దరి మధ్య క్విక్గా 42 రన్స్ పార్ట్నర్షిప్ నమోదైంది. ఈ సమయంలో హోల్డర్ వేసిన ఫుల్ డెలివరీని వెనక్కి జరిగి మిడ్ ఆఫ్ ఫీల్డర్ మీద నుంచి కొట్టేందుకు తిలక్ వర్మ ప్రయత్నించగా అది జస్ట్ మిస్ అయింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న హెట్మేర్ కరెక్ట్ టైంలో జంప్ చేసి బంతిని అద్భుతంగా అందుకున్నాడు. దాంతో 27 రన్స్ చేసిన తిలక్ మైదానం వీడాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన హార్దిక్ బాల్ను టైం చేయడంలో కాస్త ఇబ్బంది పడినప్పటికీ సంజుతో కలిసి ఇంపార్టెంట్ 17 రన్స్ యాడ్ చేశాడు. మరోవైపు సంజు శాంసన్ మాత్రం మొమెంటం దెబ్బతనకుండా జాగ్రత్త పడ్డాడు. రిక్వైర్డ్ రేట్ పెరగకుండా బౌండరీస్తో డీల్ చేశాడు. దాంతో టీమిండియా చివరి 2 ఓవర్లో 17 రన్స్ చేయాల్సిన పరిస్థితిలో నిలిచింది. ఈ సమయంలో షమార్ జోసెఫ్ వేసిన 19వ ఓవర్లో హార్దిక్ పాండ్యా అవుట్ అవడంతో మ్యాచ్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా తయారైంది. అయితే ఈ సమయంలో క్రీజ్లోకి వచ్చిన శివం దూబే వచ్చి రావడంతోనే 2 బౌండరీస్తో టీమిండియాపై ఒత్తిడి తగ్గించాడు. ఇక లాస్ట్ ఓవర్లో టీమిండియా విజయానికి ఇంకా 7 రన్స్ మాత్రమే కావాలి. ఈ సమయంలో స్ట్రైకింగ్ అందుకున్న సంజు శాంసన్ 6 ఇంకా 4తో భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. 97 రన్స్తో నాట్అవుట్గా నిలిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ విజయంతో టీమిండియా సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను ఢీకొట్టబోతోంది.